ప్రపంచం విచిత్రం ఏంటంటే అత్యంత అందగాడు ఎన్టీ రామారావు. ఆయన అందంతో రాజ్యం వచ్చింది. ఎన్టీ రామారావు అందంతో. అత్యంత అందహీనుడు కేసీఆర్. ఆయన అందహీనతో రాజ్యం వచ్చింది. అంటే ఇద్దరికి రాజ్యం ఒప్పచెప్పిన పిచ్చోళ్ళం మనం. అందం లేనివాడికి ఇస్తే రాజ్యం. మరి నాకేం వంక, మరి నాకు వంక కాలే మంచిగానే ఉంది కానీ నా పరిస్థితి ఏంటంటే, నా పరిస్థితి ఏంటంటే మాదిగ కులస్తుడు విశారద, మాదిగ తల్లి. నేను వేల సంవత్సరాల క్రితం తల్లిలాగా పరిపాలించి అందరి బిడ్డలకి సమన్యాయం అందించినటువంటి జాంబవంతుడి బిడ్డ నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ఏ గ్రామంలోనైనా మాదిగలంతా తమ జీవితాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకి ఊరికి ధారపోసారు తప్ప ఏ గ్రామంలో మాదిగలు ఒక్కరి పైసా ముట్టుకోలేదు, ఒకరికి అన్యాయం చేయలేదు కదా. ఆ వర్గానికి సంబంధించిన వాడిని కదా, ఆ కులానికి సంబంధించిన మాదిగని నేను. నాకేం వంక, ఎక్కడ వంక నా వంక? మీరు బీసీని ఆహ్వానిస్తున్నా, మొదటి పీఠం మీకే ఉపయోగుతాను నాయకత్వం. 3 సంవత్సరాలు ఒక బీసీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదాం, 2 సంవత్సరాలు ఒక మాదిగ దళితుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదాం.